శుభోదయం మిత్రులందరికీ. ఈరోజు ప్రధాన అంశాలు అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఈరోజు డేట్ వచ్చేసరికి జూన్ 12వ తారీఖు. సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా గురించి డిస్కస్ చేసుకునే ముందు ఒకసారి ఏంటంటే ఏడిఆర్స్ అనేది చూద్దాం. సో ఓవరాల్గా ఏడిఆర్స్ ఏం చెప్తున్నాయి, విప్రో న్యూట్రల్గా ఉంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనకి పాజిటివ్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కనిపిస్తుంది అండ్ డాక్టర్ రెడ్డీస్, ఐసిఐసిఐ ఓవరాల్గా అన్నీ కూడా పాజిటివ్లో క్లోజ్ అయినాయి. డాక్టర్ రెడ్డి పెద్దగా యాక్టివిటీ అయితే కనిపించట్లేదు, బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మేబీ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా మొమెంటం అనేది వచ్చే అవకాశం ఉంది. ఇక గ్లోబల్ ఇండిసెస్ యొక్క సెంటిమెంట్ అనేది చూద్దాం. సో ముఖ్యంగా సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది అండ్ చైనా నెగిటివ్గా ఉంది, హాంకాంగ్ నెగిటివ్గా ఉంది, ఓకే, రష్యా నెగిటివ్గా ఉంది, ఫ్రాన్స్ నెగిటివ్గా ఉంది. సో ఇవన్నీ కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ డౌ జోన్స్ మనకు వచ్చేసరికి 22 పాయింట్స్ పాజిటివ్గా ఉంది. అదేవిధంగా నిఫ్టీ 50 స్టిల్ ఏంటంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్గా కనిపిస్తుంది. ఏషియన్ మార్కెట్ జపాన్ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఎనీహౌ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. కొన్నేమో నెగిటివ్గా ఉన్నాయి, కొన్నేమో పాజిటివ్గా ఉన్నాయి. బట్ మన మెయిన్ ఫోకస్ ఏంటంటే యుఎస్ అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది కొద్దిగా పాజిటివ్ టెరిటరీలో అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఏంటంటే మనం పాజిటివ్ అనేది జనరేట్ చేసుకుందాం. ఇక ఇండియన్ క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ అని ఉంది. ఇవేంటంటే మనకు కావాలన్నమాట. మనం ఎప్పుడైనా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు డాలర్స్లో చెల్లించాల్సి మన దగ్గర అమౌంట్ అనేది కావాలి. సో ఎనీహౌ ఆ రిజర్వ్స్ వచ్చేసరికి కొద్దిగా పెరిగినాయి అనమాట. ప్రీవియస్గా ఏంటంటే మనకి $589 బిలియన్ ఉంటే $595 బిలియన్ ఉంది. దీన్ని మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇక్కడ గ్రాఫ్ కూడా చూడవచ్చు, బట్ కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఓకే, ఎనీహౌ ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం అయితే మనం పాజిటివ్గా అనుకోవచ్చు. ఇక గ్లోబల్గా క్యాలెండర్ అనేది చూసుకున్నట్టయితే ఎటువంటి ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. అదేవిధంగా ఎఫ్ఐఎస్డిఐస్ క్యాష్ మార్కెట్ డేటా అనేది చూసుకున్నట్టయితే సో ఎఫ్ఐఎస్ అయితే క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేశారు 309 కోట్లు. డిఐఎస్ ఏమో 1245 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఇది శుక్రవారం ఫ్రెండ్స్. సో ఓవరాల్గా ఏంటంటే మనకి 936 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. కొద్దిగా ఎఫ్ఐఎస్ యాక్టివిటీ అనేది తగ్గినట్టు కనిపిస్తుంది ఓవరాల్గా. ఇంతకుముందు చాలా స్ట్రాంగ్గా బయింగ్ చేశారు, ఇన్వెస్ట్ చేశారు క్యాష్ మార్కెట్లో. బట్ ఈ మధ్యకాలంలో కొద్దిగా యాక్టివిటీ అనేది తగ్గుతుంది అండ్ సమ్టైమ్స్ ఏంటంటే సెల్లింగ్ కూడా చేస్తూ ఉన్నారు, గమనించండి అది. ఇక మనకి బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ఐఈఎక్స్ దగ్గర మనకి 11% దాకా నెగిటివ్గా ఉంది, బట్ స్వింగ్ ట్రేడింగ్ కోసం యాడ్ చేసాం, చూద్దాం. దాని తర్వాత స్వింగ్ ట్రేడింగ్ మీనింగ్ ఏంటంటే మేబీ ఒక 1 మంత్ అట్లా హోల్డ్ చేయాల్సి వస్తుంది. ఇండియా సిమెంట్ బ్యాన్ లిస్ట్లో ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం వీటిలో ఏంటంటే ట్రేడ్ చేయలేం. అదేవిధంగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా నెగిటివ్గా ఉంది. సో ప్రీవియస్గా ఏంటంటే మనప్పురం అనేది బ్యాన్ లిస్ట్లో ఉంది, ఇప్పుడు మనప్పురం అనేది బయటకు వచ్చేసిందని చెప్తున్నారు. దట్స్ ఓకే. అండ్ రిజల్ట్స్కి వచ్చేసరికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి కంపెనీ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. ఇక ఓవరాల్గా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూసుకున్నట్టయితే ఈ యొక్క పర్టికులర్ టవర్ అనేది చూడండి 18,700. ఎస్పెషల్లీ ఇది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది ఈ పర్టికులర్ వీక్కి. అదేవిధంగా మనం సపోర్ట్ అయితే ఈ దగ్గరలో ఎక్కడ కనిపించట్లేదు. 18,300, 18,500 కొద్దిగా ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే కనిపిస్తుంది. ఎవరు కూడా ఏంటంటే పుట్ సైడ్ కంటే కూడా కాల్ సైడ్ సెల్లింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఓకే, ఎనీహౌ దట్ ఈస్ ద బిగ్గర్ పిక్చర్. ఇది కూడా లైవ్లో చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓవరాల్గా ఏంటంటే కాల్స్ అనేది ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఓకే, మనం ఇక్కడ చూస్తున్న ఈ యొక్క డేటా వచ్చేసరికి కంప్లీట్గా క్యుములేటివ్ అనమాట. అంటే టోటల్గా ఇప్పుడున్న ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పిక్చర్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఈ యొక్క పర్టికులర్ డేటా అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. సో టోటల్స్ అనేవి మనం చూసుకున్నట్టయితే టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఎంత ఉంది అండ్ పుట్ సైడ్ ఎంత ఉంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్గా ఏంటంటే కొద్దిగా పుట్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, గ్రాఫ్స్లోనేమో మనకి కాల్ సైడ్ ఎక్కువగా ఉంది. చూద్దాం ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది. దాని తర్వాత టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎంత వచ్చిందంటే కాల్ సైడ్ ఎక్కువగా యాడ్ అయింది, అదేవిధంగా పుట్ సైడ్ చాలా తక్కువగా యాడ్ అయింది. సో నెట్ చూసుకున్నట్టయితే
107 కోట్లు అనేది జనరల్గా ఏంటంటే పుట్స్ మైనస్ కాల్స్ అనేది చేశారు ఇక్కడ. సో ఎనీహౌ ఏంటంటే కాల్స్ ఇంట్రాడేలో ఎక్కువగా యాడ్ అయినట్టు తెలుస్తుంది. ఓకే ఫైన్. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇన్ ద మనీ ఆప్షన్స్ అనేవి ట్రాక్ చేసినట్టయితే టోటల్ ఇన్ ద మనీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకుంటే కాల్ సైడ్ ఏమో 65 crores అనేది కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా పుట్ సైడ్ 173 crores. అంటే ఇన్ ద మనీలో పుట్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలిసింది. జనరల్గా పుట్స్ సెల్ చేశారంటే మనకు బుల్లిష్ ఉండాలి యాక్చువల్గా. ఓకే వెరీ సింపుల్గా పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు కదా ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇన్ ద మనీ. సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఈరోజు డేటా. దాని తర్వాత టోటల్ ఇన్ ద మనీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూసుకున్నట్టయితే కాల్స్ కల్లి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఇది మనకి కాల్ సైడ్ యాడ్ అయింది ఇంట్రాడేలో, అంటే మన ఫ్రైడే రోజు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే పుట్స్ ఏమో ఎగ్జిట్ అయిపోయారు. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఏది ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే కాల్స్ కల్లి ఇన్ ద మనీ ఎక్కువగా యాడ్ అయినాయి, అంటే బేరిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. అదేవిధంగా ఇక్కడ పుట్ ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. సో ఎనీహౌ ఏంటంటే 52 crores ఓవరాల్గా నెట్ కాల్స్ కల్లి ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఓకే ఎనీహౌ ఇక్కడ పీసీఆర్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా పుట్స్ బై కాల్స్ కాబట్టి పుట్సే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది పీసీఆర్ని బట్టి ఇన్ ద మనీ, రైట్. సో దట్ రిప్రజెంట్స్ ద బేరిష్నెస్. ఇక అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్గా బుల్లిష్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 1.78 crores అండ్ ఏంటిది స్టాట్స్ వాల్యూ ప్రకారం. అదేవిధంగా టోటల్ బేరిష్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 419 crores. టోటల్ బుల్లిష్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ వచ్చేసరికి 107 crores. టోటల్ బేరిష్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ వచ్చేసరికి 191 crores. ఓకే ఫైన్. సో పుట్స్ మైనస్ కాల్స్ అనేవి తీసుకున్నట్టయితే కాల్స్ ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది వచ్చినట్టు తెలుస్తుంది. ఎనీహౌ ఇక్కడ ఓటీఎం అనేది చూసుకున్నట్టయితే యాజ్ పర్ ద ఇన్ ద మనీ ఏంటంటే మనకి ఇంట్రాడేలో చేంజ్ ప్రకారం బేరిష్గా ఉంది. బట్ ఓవరాల్గా ఏంటంటే మనకి స్టిల్ ఇన్ ద మనీ పుట్స్ అనేది సెల్ చేశారు, అది బుల్లిష్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఎనీహౌ ఇక్కడ మనకి ఓటీఎం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూసుకున్నట్టయితే కాల్ సైడ్ ఏమో 132 కోట్లు కాల్స్ ఎక్కువగా సెల్ చేశారు. ఏది ఓటీఎంస్లో ఎక్కువగా కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. సో కాల్స్ సెల్ చేశారు బట్ ఏంటంటే ఓటీఎంలో ఎక్కువగా సెల్ చేశారు. ఇక్కడ చూడండి ఈ యొక్క కంపారిజన్ చూసుకున్నట్టయితే 132 కోట్లేమో కాల్స్ సెల్ చేశారు, ఓటీఎంస్ 59 crores ఏమో పుట్స్ సెల్ చేశారు. నెట్ చూసుకున్నట్టయితే కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు మనకి రావడం జరిగింది. ఓవరాల్ డిఫరెన్స్ 72 crores ఉంది. అదేవిధంగా టోటల్ ఓటీఎం ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది ఎలా ఉంది అంటే ఫ్రైడే రోజు డేటా అనేది చూసుకున్నట్టయితే కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. పుట్స్ కూడా సెల్ చేశారు కానీ ఓటీఎంస్ 24 crores, కాల్స్ ఏమో 60 crores. ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి 36 crores కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది నెట్. సో ఎనీహౌ ఓటీఎం డేటా ఏమో మనకి బేరిష్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఇన్ ద మనీ డేటా ఏంటంటే కొద్దిగా బులిష్నెస్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఎనీహౌ ఎస్జిఎక్స్ నిఫ్టీని బట్టి నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుందని చూద్దాం. ఈ డేటాని మనం ఏంటంటే 2-3 రోజులు అబ్జర్వ్ చేద్దాం. అండ్ మన యుఎస్ మార్కెట్స్ అనేవి ఒకసారి చూస్తే సో ప్రీవియస్గా ఏంటంటే ఈ యొక్క స్వింగ్ అనేది రావడం జరిగింది అండ్ బ్రేక్అవుట్ అయింది, స్ట్రాంగ్ క్యాండిల్. దాని తర్వాత పుల్ బ్యాక్ అండ్ మార్కెట్ ఏంటంటే ప్రీవియస్ స్వింగ్ హై బ్రేక్ చేసింది. ఓవరాల్గా పాజిటివ్ మొమెంటంలో డౌ జోన్స్ అనేది కనిపిస్తుంది, రైట్. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అయితే మనకి ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ మనం చూసుకుంటే 2 days బ్యాక్ టు బ్యాక్ సెల్లింగ్ క్యాండిల్స్ రావడం జరిగింది విత్ ఫోర్స్. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే ప్రస్తుతం రికవర్ అవుతుంది. సో ఎనీహౌ ఇక్కడ ఒక హారిజంటల్ లెవెల్ ఉంది 18,763 అనేది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్ క్రాస్ అవుతేమనే మనం ఏంటంటే లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేసుకుందాం. అదర్వైజ్ ఏంటంటే మనం సెల్ అండ్ రైజ్ అనేది పాటిద్దాం, ఎందుకంటే మార్కెట్ వీక్లో ఉంది కాబట్టి. ఎనీహౌ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుందనేది చూద్దాం. 18,688 దగ్గర ట్రేడ్ అవుతుంది ఎస్జిఎక్స్ నిఫ్టీ. మనదేమో 18,563 దగ్గర క్లోజ్ అయింది. సో దగ్గర ఏంటంటే మనకి 100 to 110 పాయింట్స్ దాకా మనకేంటంటే పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో నేనైతే ప్రస్తుతానికి ఏంటంటే మార్కెట్ రైజ్ అయినప్పుడు రెసిస్టెన్స్ దగ్గర మాత్రమే సెల్ చేద్దాం, ఎందుకంటే మనం పుల్ బ్యాక్ అనేది తీసుకుంటే మన పుట్స్ అనేది ఇక్కడ సెల్ చేసామనుకోండి లో లెవెల్లో, ఓకే ఆ కాల్స్ వేస్ట్ కదా. ఇక్కడ హైలో రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేసుకుంటే మనకి ఇన్ఫ్లేషన్ అవుతుంది ఈ యొక్క ఆప్షన్ ప్రీమియం అనేది, అంటే మంచి ప్రీమియం వస్తుంది. సో దట్ ఏంటంటే ఆ యొక్క పర్టికులర్ లెవెల్స్ దగ్గర మనం సెల్ చేసుకొని విత్ ప్రాపర్గా ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేద్దాం. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.